నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారు. దక్షిణాన పుంజుకున్న కాంగ్రెస్కు నూతన ఉత్తేజాన్ని కలిగించేందుకు రాహుల్ గాంధీ ముందుకొస్తున్నారట. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డపై కాలు మోపుతున్నారని తెలుస్తోంది. అసలు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏం సందేశం ఇస్తారు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటికే రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి గణనీయమైన స్థాయిలో పార్లమెంట్ సీట్లను గెలవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావం పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కొద్ది నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సోనియాకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సోనియా విముఖత చూపించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఖమ్మం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2019లో రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి గెలిచారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణతో పాటు యూపీలోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో సిపిఐ పోటీ చేయాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యానీ రాజాను వయనాడ్లో పోటీ చేయించాలని యోచిస్తున్నారు. ఇండియా కూటమిలో పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కొలుక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే సిపిఐ అభ్యర్థిని ప్రకటించారు. ఇండియా కూటమిలో ఉన్న ఇండియన్ ముస్లిం లీగ్ కూడా వయనాడ్లో పోటీ చేయాలని యోచిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లలో ఒకటి ఎంచుకోవాలని ఆయన వద్ద ప్రతిపాదన పెట్టారు. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి పోటీకి ఒత్తిడి చేస్తున్నారు. తెలంగాణలో పోటీకి నిరాకరించిన సమయంలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీట్ను ఆఫర్ చేశారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. తెలంగాణ నుంచి రాహుల్ పోటీ చేస్తే దక్షిణాదిలో ఇండియా కూటమి పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ నుంచి పోటీ ప్రతిపాదనను రాహుల్ అంగీకరిస్తే గాంధీ కుటుంబం నుంచి ఈ ప్రాంతంలో పోటీ చేయనున్న రెండో నేత కాబోతున్నారు. గతంలో మెదక్ సీట్ నుంచి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. భువనగిరి, మెదక్, ఖమ్మం, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన అమేథీతో పాటు తొలిసారి వయనాడ్లో కూడా పోటీ చేశారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల్లో ఓడిపోగా వయనాడ్లో ఘన విజయం సాధించారు. ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయడానికి రాహుల్ కూడా సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏపీతో పాటు కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ